సో మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాబోయే థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే యూకేలో వచ్చింది, యూఎస్‌లో వచ్చింది, ఆఫ్రికన్ కంట్రీస్‌లో వస్తుంది. అండ్ కేసెస్ ర్యాంపంట్‌గా ఉన్నాయి. సంవత్సరం ముందు మనం ఒక తప్పు చేశాం. ఇండియా ఇస్ ఏ స్పిరిచువల్ కంట్రీ. ఇండియా ఇస్ ఏ పసుపు తాగుతాం, అది తాగుతాం, ఇది తాగుతాం, ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ చేసుకుంటాం. ఇండియన్స్ ఆర్ ఇమ్యూన్ టు కరోనా అని అన్నారు ఆల్మోస్ట్ 1 year 3 months, 1 year 4 months ముందు. అది ఏమీ కాదు. ఇండియాలో కూడా కరోనా వస్తుంది. ఇండియాలో కూడా మరణ మృదంగం మోగుతుంది అనేది మనకు అందరికి తెలిసిన విషయం ఇప్పుడు. కాబట్టి మూడవ వేవ్లోకి ఎంటర్ అయ్యే ముందు అన్ని జాగ్రత్తలు చక్కగా తీసుకున్నట్లయితే, స్వీయ రక్షణ తీసుకున్నట్లయితే మనం కాపాడుకోవాలి. మనల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ మనం కాపాడాలి. ఈ 2 స్టెప్స్ అయిన తర్వాత నెక్స్ట్ మన పక్కింటి వాళ్ళని కాపాడడానికి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక క్రాష్ ల్యాండింగ్ అవుతున్న ఏరోప్లేన్. ఫస్ట్ పైలట్ ఏం అనౌన్స్ చేస్తారు? ఫస్ట్ సీట్ బెల్ట్లు మీరు ముందు పెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, ఆక్సిజన్ పై నుండి డ్రాప్ అవుతుంది. ఆక్సిజన్ ఫస్ట్ ఎదుటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసే ముందు మీకు మీరు పెట్టుకోండి అని అంటారు. ఇదే పాలసీ ఆర్ ఇదే స్టేట్మెంట్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ కోవిడ్. మనల్ని మనం కాపాడుకోనట్లయితే ఎదుటి వాళ్ళని కాపాడుకునే ప్రసక్తే లేదు అని మాత్రం గుర్తుంచుకోండి. ఎన్ని వేరియంట్లు రాబోతున్నాయి, ఇప్పుడున్న వేరియంట్స్ ఏంటి అని అనుకున్నాం అంటే ఆల్ఫా ఉంది, బీటా ఉంది, కప్పా ఉంది, డెల్టా ఉంది, డెల్టా ప్లస్ వచ్చింది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించాల్సింది బేసిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా మారలేదు. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? SMS, COVID appropriate behavior, sanitization, masking and self distancing or social distancing, physical distance maintain చేయడం. ఈ చిన్న రూల్ని మనం మర్చిపోయి ఇంకెక్కడెక్కడో ఎతుకుతున్నాం. వ్యాక్సిన్ అంటారు ఒకరు, ఇంకొకరు అయితే నేను యాంటీబాడీస్ తీసుకుంటాను, ఇంకొకరు ఏకంగా ఏం చేస్తున్నారంటే వెస్టర్నైజ్ అయిపోయి ఎస్ వస్తే రానివ్వండి, ఓకే పార్టీలు చేసుకుందాం, వచ్చి వెళ్ళిపోతే మంచిది కదా అని అనుకుంటారు. ఐఎమ్ వార్నింగ్ యూ ఎవ్రీవన్, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో అందరికీ వార్న్ చేస్తున్నాను. నా కళ్ళ ద్వారా ఓకే ఇదే చేతుల మీద 30 ఏళ్ల మందిని, 35 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని కూడా నేను పోగొట్టుకున్నాను. సో అంత సులువైన విషయం కాదు కరోనా అంటే. ఎవరికి ఎలా ట్విస్ట్ ఇస్తున్నది, ఎవరికి ఎలా. నిన్న రాత్రి వరకు బాగున్న వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ లేని పరిస్థితులు మేమందరూ కళ్ళారా చూసాం. ఎస్, గత 10-15 రోజులుగా కొంచెం మనం డిస్కస్ చేసినట్టుగా కొద్దిగా కేసు లోడ్ తగ్గింది. అంతేగాని కేసు విజృంభించినప్పుడు, లోడ్ విజృంభించినప్పుడు ఓకే ఎవరికి ఎంత మంచి ట్రీట్మెంట్ అందించినా, ఎంత క్షుణ్ణంగా చూసి ట్రీట్మెంట్ అందించినా కొందరిని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటున్నాం అనే దానికి ఈ రోజు కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా పూర్తిగా తెలియదు, గుర్తుంచుకోండి. ఈ సైంటిఫిక్ వేలో ట్రీట్మెంట్ అనేది ఈ రోజున్న గైడ్ లైన్స్ రేపు లేవు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటాయో లేదో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనకు ట్రీట్మెంట్ 100% ట్రీట్మెంట్ ఏది తెలియదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, రిపీటెడ్గా చెప్పినా కానీ మనకు ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఉంది. ఏంటి వ్యాక్సినేషన్? కోవిషీల్డా, కోవాక్సినా అండ్ స్పుట్నికా, లేకపోతే ఇంకా అదర్వి మనకు ఇంకొక 2 వారాల్లో మనకు ఫైజర్, బయోన్టెక్, మోడర్నా వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో వచ్చినప్పటికి కూడా ఏంటి మనకి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధం మన చేతిలో ఏముందంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. మీరు 100 వేరియంట్లు రానిండి, 1000 వేరియంట్లు రానిండి, మన చేతిలో ఉన్న ఆయుధం బెస్ట్ వ్యాక్సిన్ వచ్చి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇంకా I would like to share my screen for some time. కొన్ని స్లైడ్స్ డిస్కస్ చేద్దామండి. మీ ఓపెన్ నాకు ఒక్కసారి
స్క్రీన్ షేరింగ్ కి నాకు ఆప్షన్ ఇవ్వరా శ్యామ్ గారు? వన్ సెకండ్. శ్యామ్ సార్ కి స్క్రీన్ షేరింగ్ ఉంది. శ్యామ్ స్క్రీన్ షేరింగ్ అంట సార్ కి. సార్ ఇస్తా సార్ ఒక్క నిమిషం. ఓకే ఓకే. యా I'll make you host. Sir, you will get that option. Yeah. It's Yes, yes. slide is visible kadandi. Okay. Yes, sir. Yeah. Delta plus. Yes, sir. Visible. సో వినూత్నంగా మనకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం డెల్టా ప్లస్ వేరియంట్ మనం అందరిని మ్యూట్ డాక్టర్ గారు నమస్కారం. మ్యూట్ చేసుకోండి అమ్మా మీరు. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మళ్ళీ వస్తానమ్మా. నాది ఒక 15 minutes స్లైడ్ ప్రెజెంటేషన్ ఉంది, దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కనబడుతుంది నేను మాట్లాడేది. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను సార్. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. రైట్. సో వాట్ ఆర్ ద కామన్ కన్సర్న్స్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటిది డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్ అంటే ఏంటి? వాణి గారు ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులోకి అర్థం చేస్తున్నారు. మ్యూట్ ఎవ్రీవన్ అండి. శ్యామ్ గారు ఒకసారి కోహోస్ట్ ఇవ్వండి. కోహోస్ట్ నాకు ఇవ్వండి, నేను మ్యూట్ చేస్తాను అందరినీ. వెంకట ఒక్క నిమిషం. కోహోస్ట్ రావట్లేదండి. జస్ట్ అవునా? కోహోస్ట్ ప్రాబ్లం ఉంది. అందుకే సార్ కి హోస్ట్ ఇచ్చేసారు. ఓ ఓకే. అందుకనే కంట్రోల్ చేయలేకపోతున్నది. ఓకే. చిన్న టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంది సార్, మీరు ఒకసారి చెప్పండి. సో క్యారీ ఆన్ సార్. దేర్ ఇస్ అ స్మాల్ టెక్నికల్ ఇష్యూ అండి. సో PPT నాకు పంపిస్తారా సార్ లేకపోతే ఒకసారి? I can make presentation. PPT నాకు ఒకసారి పంపించగలిగితే I will make presentation అండి. సెకండ్ అండి. PPT శ్యామ్ కి పంపించేసి సార్ డాక్టర్ గారు PPT శ్యామ్ కి పంపించేసి మళ్ళీ శ్యామ్ ని హోస్ట్ చేసేయండి. సో దట్ హీ కెన్ కంట్రోల్ ఎవ్రీవన్. వాణి గారు డిస్టర్బెన్స్. వాణి గారు కొంచెం మ్యూట్ లో ఉండండి. మీరు డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు కదా. ఎందుకంటే ఈ కంట్రోల్ కోహోస్ట్ రావట్లేదు. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ఇష్యూ. ఐ హావ్ సెంట్ యు అండి శ్యామ్ గారు. చూసాను సార్. I'm hosting it. సార్ డాక్టర్ గారు కంటిన్యూ సార్, కంటిన్యూ. yes. సో కమింగ్ టు మన డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మనకు ఇప్పుడు వరకు వినపడదామా అని చెప్పేది. నాకు హోస్ట్ చేస్తారా సార్ కొంచెం? మ్యూట్ నొక్కండి అని చెప్తుంటే మ్యూట్ నొక్కండి మీరని చెప్తుంటే. సార్ మీరు ఎవరో కొంచెం అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, కొంచెం అన్మ్యూట్ లో ఉండండి మీరు. ఒక్క నిమిషం. శ్యామ్ డాక్టర్ గారికి రిక్వెస్ట్ పంపించు, హోస్ట్ రిక్వెస్ట్. సార్ నాకు కొంచెం హోస్ట్ చేస్తారండి. రైట్ క్లిక్ తీసుకుని డాక్టర్ గారు. there is some technical issue. ఐ థింక్ నేను వచ్చాను హోస్ట్ లోకి. ఓకే క్యారీ ఆన్. అందరిని మ్యూట్ చేసేసారు. అన్మ్యూట్ అవ్వలేదు అండి, అన్మ్యూట్ అవ్వలేదు. సో నేను హోస్ట్ చేశాను చూడు శ్యామ్. yes I will do that. ఎప్పుడు PPT ప్రెజెంట్ చేయండి మీరు. సో చూడు ఇంకా అన్మ్యూట్ అవ్వలేదు అందరూ. చేస్తాను. ముందు PPT తీసుకొచ్చి సార్ PPT స్కీమ్. వేరియస్ నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోండి.
శ్యామ్ గారు. ఎస్ సార్. సో కమింగ్ టు వేరియస్ వేరియంట్స్ అండి, వేరియంట్స్ అనేది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు రా స్ట్రక్చర్ ఎప్పుడైతే కోవిడ్ వుహాన్లో 2019 నవంబర్ డిసెంబర్లో మనకు కనుగొనబడ్డారో, ఆ వైరస్ యొక్క ఇది ఏమవుతుందంటే, ఒక మల్టిప్లై అవుతూ కోట్ల మల్టిప్లికేషన్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే, అది కొద్దిగా ఆ మార్పు జరుగుతున్న ప్రక్రియలో మ్యూటేషన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ మ్యూటేషన్స్ ఏర్పడినప్పుడు కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. జనరల్గా గమనించినట్లయితే ఏ వైరస్ అయినప్పటికీ కూడా, కరోనా అవ్వచ్చు, లేదు ఇన్ఫ్లుయెంజా అవ్వచ్చు, లేదు అడినో వైరస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా మల్టిప్లై అవుతున్న కొద్దికి మ్యూటేషన్స్ వస్తుంటాయి, కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తుంటాయి. అందులో ఎటువంటి డౌట్ కూడా లేనే లేదు. అయితే మనకు కోవిడ్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఆ లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ జరిగినాయి. ఆ లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ జరిగినప్పుడు వచ్చిన వేరియంట్స్లో అప్రాక్సిమేట్గా మన ఒక 7-8 months బ్యాక్ మనకు ఈ డెల్టా వేరియంట్ అనేది బయటపడింది. ఈ డెల్టా వేరియంట్ అనేది ఇండియాలో కనుగొనబడింది. అండ్ ఎప్పుడైతే ఈ డెల్టా వేరియంట్ వచ్చిందో ఆల్మోస్ట్ అందరూ షాక్ అవడం జరిగింది అనమాట. అంటే డెల్టా వేరియంట్ మామూలు కరోనా వైరస్ కన్నా కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అని ఒక రీసెర్చ్ చెప్పింది అనమాట. సో జనరల్గా మనం R0 అని అంటాం అనమాట. R0 అని అంటే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మామూలు కోవిడ్ వైరస్ కన్నా కూడా డెల్టా వేరియంట్ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అని గుర్తుంచుకోవాలి. అయితే దాని నుండి వెలువడిన వేరియంటే డెల్టా ప్లస్ వేరియంట్. డెల్టా ప్లస్ వేరియంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం కొన్ని నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్లో తెలుసుకుంటాం. అండ్ సిమ్టమ్స్ వైజ్ ఇప్పటి వరకు చాలా మినిమం డేటా ఉంది. రాబోయే గత 1-2 monthsలో డేటా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో దగ్గు, ఆయాసం అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ సివియారిటీ ఆఫ్ కేస్, ఆయాసం లేకుండానే కేసు సివియర్ అయ్యే అవకాశం, అంటే హ్యాపీ హైపాక్సియాలోకి వెళ్ళడం, అంటే పేషెంట్కి ఏ సిమ్టమ్ లేకుండా, అంటే మినిమల్ సిమ్టమ్స్తో ఆక్సిజన్ లెవెల్స్ 98-99 ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ 70కో 60కో పడిపోవడం అనేది కూడా దీని ద్వారా జరిగే అవకాశం ఉందనేసి ఇప్పటి వరకు ప్రిలిమినరీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ మనకు కామన్గా చూసినట్లయితే మన ఇంటింట వినే సిమ్టమ్ అనమాట. నేను అంతా బాగానే ఉన్నాను, సడన్గా ఒకరోజు నాకు రుచి లేకుండా అయిపోయింది, వాసన తెలియకుండా అయిపోయింది, దీనివల్ల నాకు కోవిడ్ వచ్చిందేమో అని డౌట్ పడి టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ అని బయటపడింది అని అందరూ అంటుంటారు. సో అటువంటి సిమ్టమ్స్ కూడా ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో తక్కువ ఉంటాయి అని చెప్తున్నారండి ఇప్పుడు వరకు వచ్చిన రీసెర్చ్ ప్రకారం. ఈజ్ ఇట్ డేంజరస్? ఎస్, డెఫినెట్లీ డేంజరస్. ఎందుకు డేంజరస్ చూద్దాం. అండ్ డూ వ్యాక్సిన్స్ వర్క్ అగైనెస్ట్ దిస్ వేరియంట్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. వ్యాక్సిన్స్ మీద ఇన్విట్రో స్టడీస్ అనేది జరుగుతున్నాయి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మీద. సో ఏది కూడా సైంటిఫిక్ పేపర్గా డెల్టా ప్లస్ వేరియంట్ మీద ఏమీ రిలీజ్ చేయలేదు. అయితే గుర్తుంచుకోవాల్సింది, మామూలు కోవిడ్ వైరస్కి డెల్టా అండ్ డెల్టా ప్లస్ వేరియంట్కి ఈ కొత్త మ్యూటేషన్స్ కాబట్టి ఇది వ్యాక్సిన్ మామూలుగా అందరికీ 90% ఎఫికసీ అని అనుకున్నా ఉంటే తప్పకుండా డెల్టా వేరియంట్కి తక్కువ ఎఫికసీ ఉంది. అంటే 60% 70% వరకు మాత్రమే వ్యాక్సిన్స్ పనిచేస్తాయనేది మనకు క్లియర్ కట్గా అర్థమైంది. డెల్టా ప్లస్ వేరియంట్ మీద ఇంకా రీసెర్చ్ జరుగుతున్నది. ఆ డేటా మనకు త్వరలో వస్తుంది, వచ్చినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఎస్, నెక్స్ట్ స్లైడ్ అండి. సో వాట్ ఈస్ దిస్ వేరియంట్? సో B1.617.2 అనేది డెల్టా వేరియంట్ అండి. అండ్ డెల్టా దీనిలో మనకు డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఏంటంటే ఈ B1.617.2 అనేది ఏంటంటే ఇందులో 2 మ్యూటేషన్స్, ఇంపార్టెంట్ మ్యూటేషన్స్ ఉన్నాయి. అందుకే దీన్ని కామన్గా డబుల్ మ్యూటెంట్ అని అంటారు. డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ట్రిపుల్ మ్యూటేషన్ అని అనుకోవాలి. ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ అంటే 3 కీ స్ట్రక్చర్లో, కోవిడ్ స్ట్రక్చర్లో
కీ ఏరియాస్లో ఈ మ్యూటేషన్స్ జరగడం వల్ల మనకు డెల్టా ప్లస్ వేరియంట్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మ్యూటేషన్ అయ్యే కొద్దికి ఎక్కువ వైరస్ సివియారిటీ ఉంటుంది అనేది ఒక అపనమ్మకం. సో వైరస్ మ్యూటేట్ అయ్యే కొద్దికి జనరల్గా ఏమవుతుందంటే అది వీక్ అవుతూ వస్తుంది. కానీ ఒక 1000 మ్యూటేషన్స్ జరిగినప్పుడు 1-2 మ్యూటేషన్స్ ఈ డెల్టా ప్లస్ లాంటివి అయ్యి దాని యొక్క వ్యాధి యొక్క సివియారిటీని, అంటే ఇన్ఫెక్షియస్నెస్, అంటే ఈజీగా స్ప్రెడ్ అయ్యే తత్వం ఒకటి, అండ్ దెన్ ఎక్కువ సివియర్ డిసీజ్ కాజ్ చేసే తత్వం ఒకటి, అండ్ దెన్ వ్యాక్సిన్లకు పనిచేయకపోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్. గత నెల రోజుల్లో మనం గమనించినట్లయితే ఇంతకు ముందు కన్నా కూడా ట్రీట్మెంట్ చాలా ఈజీ అయింది. రెమ్డెసివిర్ కన్నా కూడా మనకు ఈ ఏదైతే సిమిబ్, ఐమిబ్, మనకి ఏదైతే రిజెనరాన్ థెరపీ ఉందో, ఏదైతే ట్రంప్ తీసుకున్నారో మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఆ థెరపీకి జనరల్గా చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ఇండియాలో గత 1 month కానీ మనం వాడుతున్నాం ఈ థెరపీ. ఈ థెరపీకి కూడా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వస్తే ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అని ఇది మనం ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. దానికి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. అయితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం డెల్టా వేరియంట్ కానీ డెల్టా ప్లస్ వేరియంట్ కానీ పేషెంట్ వెరీ హై రిస్క్ ప్రొఫైల్లో ఉంటే మాత్రం మోనోక్లోనల్ యాంటీబాడీ ఏదైతే కాక్టైల్ థెరపీ అని మనం అందరూ అనుకుంటున్నామో దీన్ని డబుల్ ద డోస్ ఇస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయితే వినడం జరిగింది. సో కాబట్టి ఈ డెల్టా ప్లస్ 2 కూడా సిగ్నిఫికెంట్ వైరస్లో సిగ్నిఫికెంట్ జన్యు మార్పిడి జరిగి బయట వచ్చింది. దీనివల్ల ఖచ్చితంగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నది, ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కువ తీవ్రం అయ్యే అవకాశం ఉందనేది ఇప్పుడు వరకు ఉన్న ప్రిలిమినరీ డేటా బట్టి మనకు తెలుస్తున్నదండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో అగైన్ లుకింగ్ అట్ దిస్ స్లైడ్, SARS-CoV-2లో మనకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏదైతే B1671.2 అనేది డెల్టా అని అనుకున్నామో ఇది మనకు మాట్లాడుకున్నాం. మొట్టమొదట ఇండియాలో డిటెక్ట్ అయింది. దాని తర్వాత ఒక యూరోపియన్ కాంటినెంట్ మొత్తాన్ని కూడా కుదిపి పడేసింది, ముఖ్యంగా యూకేలో. అండ్ ఈ వేరియంట్లో ఫర్దర్ వచ్చిన జన్యు మార్పిడి వల్ల వచ్చిన వేరియంట్ డెల్టా ప్లస్ వేరియంట్. అండ్ version of Delta strain first detected in India and its severity is still known. Delta plus corona variant have already been declared as a variant of concern. దీన్ని WHO ఏమైందంటే ఎన్నో మ్యూటేషన్స్ జరుగుతున్నప్పుడు కొన్ని సిగ్నిఫికెంట్ మ్యూటేషన్స్ మాత్రం వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే వేరియంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్, ఇది సిగ్నిఫికెంట్గా చొచ్చుకుపోయే అవకాశం ఉంది అని ఐడెంటిఫై చేసిన వేరియంట్స్ మాత్రం, అంటే ఉదాహరణకు మనకు సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అండ్ మన ఈ డెల్టా వేరియంట్, ఇవన్నిటిని కూడా చాలా సిగ్నిఫికెంట్ కన్సర్న్ గా WHO ప్రకటించడం జరిగింది. ఈ స్ట్రెయిన్ లో ఏమవుతుందంటే K417N మ్యూటేషన్ అనేది స్పైక్ ప్రోటీన్ లో జరుగుతుంది. దానివల్ల మనకు ఈ సిగ్నిఫికెంట్ వేరియంట్ ఎమర్జ్ అయింది. నెక్స్ట్ స్లైడ్ అండి శ్యామ్ గారు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మనం డిస్కస్ చేసాం ఇది. Sometimes discuss this. Yeah. So there is a concern among scientists మన డెల్టా వేరియంట్ వల్ల ఓకే డిసీజ్ డెఫినెట్ గా మోర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందనేస్తుంది. రాబోయేది 3rd వేవ్, కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనం ప్రివెంటివ్ మెజర్స్ మళ్ళీ తెలిసిన మెజర్ అయినా కానీ తెలిసిందైనా కానీ మనం ఆచరించడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాని మీద మనం మళ్ళీ స్ట్రెస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ ఆల్ఫా వేరియంట్ తో మనం గమనించినట్లయితే డెల్టా వేరియంట్ తో అండ్ డెల్టా ప్లస్ వేరియంట్ తో ఉండే అవకాశం. చిన్న డౌట్ సార్, చెప్పండి. హలో
Sir, Audible? continue, sir. చంద్రశేఖర్ గారు. డాక్టర్ గారు వెళ్ళిపోండి. Go ahead. Continue, sir. Sir, please continue, sir. ఈ మధ్య మనకు ఎయిమ్స్ నుండి ఎయిమ్స్ డైరెక్టర్ గారు రందీప్ గులేరియా గారు చెప్పిన వాక్యాలు ఈ డెల్టా ప్లస్ గురించి ఆల్మోస్ట్ చాలా వైరల్ అయ్యాయి. అందులో చక్కటి మెసేజ్ ఉంది. మామూలుగా ఒక 2 feet డిస్టెన్స్ లో మెయింటైన్ 2 meter డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తున్నప్పుడు 15 minutes మనం మాస్కులు లేకుండా 2 meter డిస్టెన్స్ లో ఉన్నప్పటికి కూడా అన్లెస్ దగ్గినా తుమ్మకుండా ఉన్నట్లయితే వైరస్ ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, కోవిడ్ వైరస్. కానీ ఈ డెల్టా ప్లస్ లో గుర్తుంచుకోవాల్సింది, మనం మాస్క్ లేకుండా ఈవెన్ 1 minute ఆ 2 meter డిస్టెన్స్ లో ఉంటే, 2 meter కన్నా లోపల డిస్టెన్స్ లో ఉన్నట్లయితే ఇది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న అన్ని కోవిడ్ వేరియంట్స్ లో డెల్టా ప్లస్ వేరియంట్ అనేది సప్ అని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుండి నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, రీఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ వేవ్ లో అఫెక్ట్ అయినారో, మాకు ఆల్రెడీ కోవిడ్ వచ్చేసింది, మేము ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం అని ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేదు ఇప్పుడు మనకు కొద్దిగా అశ్రద్ధగా ఉండొచ్చు అనే ఒక ధోరణిలో మాత్రం ఉండద్దండి. డెల్టా ప్లస్ వేరియంట్ ద్వారా ఏమి తెలుస్తుందంటే, దాని యొక్క మ్యూటేషన్ వల్ల ఇది ప్రీవియస్ గా అఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఇది మళ్ళీ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది నా అంచనా ప్రకారం తెలుస్తుంది. త్వరలో సైంటిఫిక్ డేటా కూడా రిలీజ్ అవుతుంది, దాని మీద మళ్ళీ చర్చించుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Yes, sir. Yeah, many cases this is as of 22nd June andi. So 27th June, many cases have been reported across the country. Majority in Maharashtra. And next slide andi. So as of 25th June, this is the statistics. AP lo Tirupati, spiritual capital of world, దానిలో ఒక కేసు నమోదైంది. దిస్ ఇస్ యాజ్ పర్ 25th June అండి డేటా. సో అదర్ స్టేట్స్ లో కూడా మనకు నెంబర్ ఇవ్వడం జరిగింది. తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి అండ్ మహారాష్ట్రలో ర్యాంపెంట్గా ఉంది. సో ఇంకొక విస్ఫోటనంకి మనం చాలా దగ్గరలో ఉన్నాం అనేది అందరూ గుర్తించి చక్కగా మలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అండి. అండ్ గుర్తుంచుకోండి, మనం టెస్ట్ చేస్తున్న శాంపిల్స్ చాలా చాలా తక్కువ. మనకున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ ICMR కానీ ఇంత పెద్ద 130 crore పాపులేషన్, 140 crore పాపులేషన్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్టింగ్ శాంపుల్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఇదైతే 40 కేసెస్ అని చెప్పారు, బట్ నిజంగా 40 ఉంటాయా? మనం టెస్ట్ చేస్తున్న చాలా తక్కువ కాబట్టి మనకు 40నే బయటపడ్డాయి. రియల్గా టెస్ట్ చేస్తే అవి 4000 5000 ఉండే అవకాశం ఉందనేది నేను గట్టిగా చెప్తున్నాను, నమ్ముతున్నాను. నెక్స్ట్ అండ్ coming to vaccination is very very important. And but గుర్తుంచుకోండి, డెల్టా వైరస్ ప్రీవియస్ స్లైడ్ డెల్టా ప్లస్ వేరియంట్ తో మాత్రం ఇంతవరకు మనకు ఇన్విట్రో స్టడీస్ లో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుందని ఎక్కడ కూడా మనకు డేటా లేదు. కాబట్టి ఇది ఒక వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. కాబట్టి అప్పుడే మీరు నాకు వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకు ఇంకా కోవిడ్ రాదు, కోవిడ్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాక్సినేషన్. డెల్టా ప్లస్ వేరియంట్ తో ఇంకా సివియర్ గా వచ్చేది. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం వ్యాక్సినేషన్ వేసుకుంటే మీరు వెంటిలేటర్కి వెళ్ళరు, సివియర్ గా ఇబ్బంది రాదు అనేది ఖచ్చితమైన తెలిసిన డేటా. కాకపోతే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తో ఎలా ఉంటుంది అనేది మనకు ఇంకొక 1 month లో మనకు డేటా వస్తుంది. వచ్చినప్పుడు దెన్ వీ విల్ డిసైడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కి మనకి ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఏదైతే కోవిషీల్డ్, కోవాక్సిన్ అండ్ స్పుట్నిక్ చక్కగా పనిచేస్తున్నాయా లేదా అనేది ఇంకా టైమే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అగైన్ ప్లీజ్ బి వెరీ వెరీ అలర్ట్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ అండి. I think I'm done andi with about presentation. Let's go to next andi. Yeah. So let's go for
క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. Yeah. సో సుబ్రహ్మణ్యం గారు సార్ అన్మ్యూట్ చేస్తున్నా, ఒకసారి అడగండి సార్ క్వశ్చన్. సాయి గారు. Very good evening, sir. I'm Sai Sabrish. Hello. అడగండి సార్, వినిపిస్తుంది సార్. సార్ నాది కోవిడ్ నెగిటివ్ వచ్చింది సార్. ఒక 20 days పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చింది సార్ ఆల్రెడీ. I was admitted in ventilator about 20 days. Then I recovered from COVID and I am discharged from hospital, sir. Already 20 days over. వెంటిలేటర్ మీద ఉన్నారండి? సార్ ఆ వెంటిలేటర్ మీద ఒక 1 week ఉన్నాను సార్. ఓకే, రైట్. ఈ మంత్ 5th డిశ్చార్జ్ అయ్యాను సార్. ఈ మంత్ 5th డిశ్చార్జ్ అయ్యాను సార్ హాస్పిటల్ నుంచి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఆఫ్టర్ 15 days డిశ్చార్జ్ అయిన 15 days తర్వాత ఫీవర్ వస్తుంది సార్, అబౌట్ 99 to 100 ప్రతిరోజు వస్తుంది సార్. డోలో వేస్తున్నాను, డోలో 650 తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ వచ్చేస్తుంది సార్ ఫీవర్. 99 to 100 ఉంటుంది సార్. రైట్ అండి. సో మీది పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అని అంటారండి. ఓకే సార్. పర్సిస్టెంట్ పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటారు. సార్ ఈ టైంలో ఫీవర్ రావడం అనేది, అంటే నాకు తెలిసినంత వరకు ఇది జస్ట్ సిఆర్పి ఎలివేషన్ వల్ల అవుతుంది. అదే సార్, సిఆర్పి టెస్ట్ చేయించాను సార్, అబౌట్ 26 ఉంది సార్. 26 ఉంది. సో అయితే సిఆర్పి ఎలివేషన్ ఉందనే ఉన్నప్పుడు మనకు స్టీరాయిడ్స్ వాడినప్పుడు సిఆర్పి తగ్గిపోతుంది, మీ జ్వరం తగ్గిపోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వేవ్ లో మనం చాలా మటుకు మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూడడం జరిగింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూడడం జరిగింది కోవిడ్ మీద అన్నమాట. కాబట్టి మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదు అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారించిన తర్వాత మీరు ఖచ్చితంగా స్టిరాయిడ్ వాడితే చక్కగా ఇంప్రూవ్ అయిపోతారండి. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ స్టెరాయిడ్స్ ఏమన్నా యూజ్ చేయాలంటారా సార్? ఐ మీన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకపోతే? ఇన్ఫెక్షన్స్ ఏం లేకపోతే మీరు ఖచ్చితంగా స్టిరాయిడ్ వాడితే, అంటే గుర్తు పెట్టుకోవాల్సింది అంటే స్టిరాయిడ్ జనరల్ గా మనకు ఏం చెప్తుంటారంటే 4 days 5 days 10 days వాడు నిలిపేయమని అంటారు. అలా కాదు, మీలాంటి సివియర్ గా అఫెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఒక 1 month వరకు ట్యాపరింగ్ డోస్ లో వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే సార్. ఓకే సార్. అలా వాడినట్లయితే, బట్ గుర్తు పెట్టుకోండి, మీలో ఫంగస్ లేదని ఫస్ట్ నిర్ధారించాలి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా లేదని తెలుసుకున్న తర్వాత స్టిరాయిడ్ వాడాలి, చక్కగా రెస్పాండ్ అయిపోతారండి. Okay. Very thank you very much, sir. Any tests is required, sir, now? Blood test or anything? బ్లడ్ టెస్ట్ లో సిబిపి ESR చూసుకొని చెస్ట్ ఎక్స్రే చేయించుకోవాలి. సైనస్ సంబంధించిన సింప్టమ్స్ ఏం లేవు కదా అనేది కూడా ఒకసారి నిర్ధారించుకోవాలి. సైనస్ సింప్టమ్స్ లేవంటే అండ్ సిబిపి బాగుంది, ఎక్స్రే బాగుంది అని అంటే దెన్ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ వాడితే సెట్ అయిపోతుందండి. ఓకే సార్. ఓకే. మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెడతానండి. ఇన్ఫెక్షన్ లేదు అని అనుకుంటే ఈ పద్ధతి మరి వాడేసేయండి. శ్యామ్ గారు మీరు ఒక్కసారి ఆయనకి మెసేజ్ చేసేయండి. పంపిస్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఎవర్ వాల్యుబుల్ సజెషన్. రైట్ అమ్మా. తర్వాత శ్రీదేవి గారు. నమస్తే సార్, నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు ఈ 3rd wave కి మనకి ఏ టైప్ ఆఫ్ మాస్కింగ్ అనేది పెట్టుకోవాలి సార్? అంటే ఇప్పుడు డబుల్ మాస్కింగ్ యూస్ చేస్తాం, సర్జికల్ విత్ పైన క్లాత్ మాస్కింగ్. సో అట్లానే 3rd wave కి కూడా ఇలాగే డబుల్ మాస్క్ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఇంకైనా వేరే N95 మాస్క్స్ అట్లాంటివి అయినా యూస్ చేయాలండి? మీ పేరండి? నా పేరు వినయ్ అండి. వినయ్ గారు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. 10 మందికి కాదు 1000 మందికి ఉపయోగపడుతుంది ఈ ఆన్సర్. సో డబుల్ మాస్కింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాత్ మాస్క్ కూడా ఒక మాస్క్ అనేది వెంటనే మర్చిపోండి, క్లాత్ మాస్క్ అనేది మాస్క్ కాదు. ఓకే, ప్లీజ్ క్లాత్ మాస్క్ ఒక మాస్క్ అనేది కన్సిడర్ చేయొద్దండి. బెస్ట్ థింగ్ చెప్పమంటే N95 మాస్క్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year మనం ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యుల్ని ఎవరిని చూసినా కానీ, మా గైడ్ లైన్స్ ప్రకారం చూసినా కానీ, అంతకుముందు పీపీఈ కిట్ అన్నీ ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళం. ఈ రోజుల్లో గైడ్ లైన్స్కి వచ్చినాయంటే
N95 మాస్క్ సరిపోతుందండి. N95 మాస్క్ ఇస్ వన్ థింగ్. మీరు ఇంట్లో కూర్చొని మిమ్మల్ని మీరు లాక్డౌన్ మరి స్ట్రిక్ట్ గా ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. బయట వెళ్ళాల్సి వచ్చింది, నలుగురు ఉండే అవకాశం మీ చుట్టుపక్కల 2 మీటర్స్ లోపల ఉండే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు N95 ఇస్ ద బెస్ట్ ప్రొటెక్షన్. N95 వాడలేని పరిస్థితుల్లో గుర్తుంచుకోండి, డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోండి, చాలా చక్కగా సేవ్ అవుతారు. 2, ఎవరన్నా ఈ మాస్క్ పెట్టుకొని పక్కన వాల్ ఒకటి పెట్టుకుంటారు, చిన్న వాల్. ఈ వాల్ ఉన్న వాళ్ళకి మామూలుగా 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటాం కదండి. అలా కాకుండా వాళ్ళకి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్, వాళ్ళని అవాయిడ్ చేయండి, వాళ్ళని బ్యాన్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ఎక్స్పిరేటరీ వాల్ ఉంటుందో అటువంటి మాస్క్ వేసుకున్న వాళ్ళకి బ్రీతింగ్ ఈజీ అవుతుంది. కానీ వాళ్ళు వదిలే బ్రెత్లో ఒకవేళ వైరస్ ఉన్నట్లయితే మామూలుగా 2 మీటర్స్ వరకు వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనుకోండి గాలి ద్వారా. అలా కాకుండా వీళ్ళ ద్వారా 10 మీటర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు, అంటే మీ ఎగ్జాంపుల్, మీకు ఒక స్టోర్ ఉంది, మేబీ మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లోకి ఆ వాల్తో వచ్చారు, ఇమ్మీడియట్ గా బ్యాన్ చేయండి, రానివ్వద్దండి లోపలికి. సో కాబట్టి వాల్వ్డ్ మాస్క్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి, దానివల్ల మనకు అనర్థం ఎక్కువ ఉంటుంది. అండ్ డబుల్ మాస్కింగ్, డబుల్ సర్జికల్ మాస్క్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ బట్టి. లేదు మీరు నలుగురిలో వెళ్ళాల్సి వస్తున్నది, ఒక షాపింగ్కి వెళ్ళాల్సి వస్తున్నది, లేక మాల్కి వెళ్ళాల్సి వస్తున్నది, లేకపోతే ఒక 10 మంది ఉన్న చోటుకి వెళ్ళాల్సి వస్తున్నదంటే N95 మాస్క్ పెట్టుకునే విధానం, N95 మాస్క్ పెట్టుకోవాలి, పెట్టుకొని అది టైట్గా ఉండాలి. ఆ టైట్గా పెట్టుకున్నప్పుడు మీరు గాలిని అని బ్లో చేస్తే ఎక్కడి నుండి కూడా లీక్ కాకూడదు. దాన్ని టైట్ సీల్ అని అంటారు, బ్లో టెస్ట్ అని అంటారు అనమాట. ఎప్పుడైతే ఆ టైట్ సీల్ ఉంటుందో మీరు 100 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్న చోట్లకి వెళ్ళండి, ఏమీ కాదు, ధైర్యంగా వెనక్కి రాగలుగుతారు వితౌట్ గెటింగ్ ఇన్ఫెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ Thank you, వెల్కమ్. sir. Yeah, this is more important information, sir. Thank you very much. Next, now Satyanarayana garu మాట్లాడతారు. సార్ లాస్ట్ మాట్లాడండి సార్. సార్ డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా మదర్ లాస్ట్ మంత్ June 5th డిశ్చార్జ్ అయ్యారండి కిమ్స్ హాస్పిటల్ అమలాపురం నుంచి అండి. కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 21st 6 డి డైమర్ సిఆర్పి టెస్ట్ చేయించాను సార్. చేస్తే డి డైమర్ వచ్చి 3.44 ఉంది సార్. ఇదేమో 43, సిఆర్పి వచ్చి 43.434 సార్. రైట్ అండి. ఆవిడకి ఇప్పుడు పల్స్ అయ్యి 98, ఆక్సిజన్ SO2 ఏమో 98, 102 ఉంటుంది, 102 ఉంటుంది. అంటే ఇప్పుడు ఎపాక్స్మెన్ 5 mg వాడుతుందండి డైలీ. ఏదండి? ఎపిక్స్బ్యాన్. ఎపాక్స్మెన్ 5 mg డైలీ ఆఫ్టర్ మీల్స్, మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ మీల్స్ తర్వాత. మార్నింగ్ బీపీ టాబ్లెట్ అండి, షుగర్ టాబ్లెట్లు 2 వాడుతుందండి. షుగర్ కూడా అటాక్ అయిందండి, ఇంతకుముందు షుగర్ లేదండి, అది వాడుతుందండి. రైట్. హెమోగ్లోబిన్ కూడా 8.1 ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అండి? ఏజ్ 66 అండి. 66. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నాను, వాష్రూమ్కి అవుతుంది. రైట్. సో మెయిన్ గా ఈ సిఆర్పిని, డి డైమర్ ని కాన్సన్ట్రేట్ చేసి తగ్గించాలండి. ఓకే, ఎపిక్స్బ్యాన్ కంటిన్యూ చేయండి. ఓకే, ప్రాబబ్లీ జనరలీ ఎక్కడ స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ లేదు కానివ్వండి, అప్రాక్సిమేట్ గా డిశ్చార్జ్ తర్వాత 1 మంత్ నుండి ఆల్మోస్ట్ 1.5 month వరకు ఎపిక్స్బ్యాన్ వాడడం వల్ల నష్టమేం లేదు. హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి. స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అని అంటారండి. అంటే పై పేగులో ఏమన్నా ఈ ఎపిక్స్బ్యాన్ వాడడం వల్ల, స్టీరాయిడ్స్ వాడడం వల్ల కొద్దిగా అల్సర్ వచ్చి దాని ద్వారా చుక్క చుక్క రక్తం లోపల పేగులో వెళ్ళిపోతున్నదేమో అనేది డౌట్ అండి. ఆ స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. దానిలో బ్లడ్ నెగిటివ్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, పాజిటివ్ వచ్చిందంటే వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి. కలిసి ఆ హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతున్నది, అవసరమైతే యాంటాసిడ్లు వాడాలి, లేదంటే అవసరమైతే ఎండోస్కోపీ చేయించాలి, లేకపోతే స్టిరాయిడ్ డోసులు తగ్గించాలి. ఇవి అన్ని చేయించిన తర్వాత మళ్ళీ మనకు ఈ సిఆర్పి తగ్గించడానికి
చక్కటి స్టిరాయిడ్ కోర్స్ వాడడం వల్ల మనం ఏదైతే సాయి గారికి చెప్పామో ఫస్ట్ కాలర్కి అలా అన్నమాట వాడడం వల్ల చక్కగా ఆవిడ హెల్త్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి చెప్తున్నానండి. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ లుక్స్ వెరీ స్టేబుల్ విత్ హర్ అండి. అది శ్యామ్ గారు మీకు ఆ స్టిరాయిడ్ రెజిమెన్ పంపిస్తారండి, టెక్స్ట్ చేస్తారు. శ్యామ్ గారు నేను పంపిస్తానండి. అంటే అందరికి అంటే లాస్ట్ టైం ఏమైందంటే అండి, ఒకరికి చెప్తే క్వశ్చన్లు అడగని వాళ్ళు కూడా ఇది నాకు సంబంధించింది అన్నట్టు అని అనుకొని స్టిరాయిడ్లు అబ్యూస్ చేయడం జరిగింది. సో దయచేసి అటువంటి నేను అందుకోసం ఏం చేస్తానంటే మీకు సపరేట్ గా ఇప్పుడు మెసేజ్ పంపిస్తారండి శ్యామ్ గారు. ఓకే, సో అది ఫాలో అప్ చేయండి. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఇది టెలికన్సల్టేషన్ కాబట్టి స్టిరాయిడ్స్ ఎవరు వాడుతున్నా కానీ వాళ్ళలో బ్లాక్ ఫంగస్ లేదు, వైట్ ఫంగస్ లేదు, గ్రీన్ ఫంగస్ లేదు అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ లేవు అని తెలుసుకున్న తర్వాత కాన్ఫిడెంట్ గా ఉంటేనే స్టిరాయిడ్ వాడాలి. లేదంటే దగ్గరలో ఉన్న మన ఎవరన్నా పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ కలిసి ఆ స్టిరాయిడ్ మందులు వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చెస్ట్ పేరు ఉంటుంది అండి స్టెరాయిడ్స్ కానీ స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అండి. స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్. ఓకే, రైట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ అండి చంద్రశేఖర్ దేవరపు సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, చెప్పండి సార్. అంటే May 16th మీతో మాట్లాడాం సార్. యాక్చువల్గా అది మా మావయ్య గురించి. April 23rd ఆయన ఇన్ఫెక్ట్ అయ్యాడు. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, కాస్త ఇబ్బంది ఉంది అని అంటే తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇది సజెస్ట్ చేశారు సార్ సిటీ స్కాన్ చేయించాము. అయితే సిటీ స్కాన్ లో కూడా సివియరిటీ కొంచెం ఎక్కువే ఉంది అంటే ఇప్పుడు లోకల్ పల్మనాలజిస్ట్ తో కలిసి ఇప్పుడు ఆయన ప్రిస్క్రిప్షన్ తో నింటోడినిబ్బు అట్లానే తర్వాత ఇంకా ఏబీ ఫ్లో ఒకటిను బ్లడ్ థిన్నర్ కూడా కంటిన్యూ చేశాను సార్. యాక్చువల్లీ మీతో కూడా మొబైల్లో మెసేజ్ చేశాను, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. మీరు సజెస్ట్ చేశారు సార్ నింటోడినిబ్బు కంటిన్యూ చేసాము. అది రీసెంట్ గా మళ్ళీ ఫాలో అప్ లో 1 month తర్వాత ఎక్స్రే తీయించాను సార్. ఎక్స్రే తీస్తే దాంట్లో ప్యాచీ న్యూమానిక్ గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ ఇన్ ద బైలేటరల్ లోయర్ జోన్ అని వచ్చింది, మిగతా అంతా నార్మల్ గా ఉంది. ఇది ఒకటి ఉంది సార్. సార్ కంటిన్యూ ఇంకొక 1 month నింటోడినిబ్బు కంటిన్యూ చేయమన్నారు. అట్ ది సేమ్ టైం డి డైమర్ వచ్చేసి 1000 ఉండటం వల్ల ఎలిక్పిస్ 5 mg పెట్టారు సార్. ఇది సార్ అది ఇంకా ఏదన్నా ప్రిస్క్రిప్షన్ ఇంకా స్టెరాయిడ్స్ వాడమంటారా, ఏదన్నా అవసరం ఉంటుందా అని ఉద్దేశం. అంటే కొంచెం ఆయాసం వస్తుంది సార్ నడుస్తూ ఉన్నప్పుడు. అంటే బాగానే ఉంది మాక్సిమం, ఎప్పుడైనా మెట్లు ఎక్కినప్పుడు కానీ కొంచెం డిస్కంఫర్ట్ ఉందని అంటున్నారు సార్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏంటంటే నింటోడినిబ్ అనేది ఎక్కడ కూడా గైడ్ లైన్ లేదు. కాకపోతే నేను వాడుతున్నాను, చాలా మంది పల్మనాలజిస్ట్ వాడుతున్నారు. తప్పు లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా యాంటీ ఫైబ్రోటిక్స్ కి గైడ్ లైన్స్ రావడానికి 2023-25 అవుతుంది. అప్పటికి మన పేషెంట్లకి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి నా సజెషన్ వచ్చి ప్లీజ్ కంటిన్యూ నింటోడినిబ్ అండి. కాకుండా మనం తరచుగా మర్చిపోయేది ఏంటంటే మన యొక్క కల్చర్ వాల్యూస్ అండి. మన కల్చర్ వాల్యూస్ లో గుర్తుంచుకోండి, ఒక లంగ్స్ బాగున్నాయంటే హెల్తీగా ఉన్నాయంటే రెస్ట్ ఆఫ్ ద అన్ని సిస్టమ్స్ కూడా హెల్తీగా ఉంటాయి అని చెప్తుంది మన ప్రాణాయామ సైన్స్ అన్నమాట, యోగిక్ సైన్స్. దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోజుకొక 5 to 10 minutes అనులోమ్ విలోమ్, కపాలభాతి ఈ 2 చేసుకున్నట్లయితే, అంటే నేను చూసాను ఇప్పుడు thousands of పేషెంట్స్ ట్రీట్ చేశాను కదండి, పేషెంట్స్ అందరూ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతున్నారు. ఒకవేళ సివియారిటీ స్కోర్ ఎక్కువ ఉందని అనుకోండి, వాళ్ళకైతే నేను బైపాప్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. బైపాప్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. నాకైతే అట్లీస్ట్ బైపాప్ వల్ల సివియర్ అంటే 24, 23/25, 24/25 అంత స్కోర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఒక 1.5-2 months లో స్మూత్ గా ఇంప్రూవ్ అయిపోయి బయట వచ్చిన వాళ్ళు more than 100 పేషెంట్స్ ఉంటారండి నాకు. కాబట్టి బైపాప్ ఏం చేస్తున్నది, మనం ప్రాణాయామం చేయడానికి బద్ధకం ఉంటే బైపాప్ ఏం చేస్తుందంటే ప్రాణాయామంకి హెల్ప్ చేస్తుంది అనమాట.
మంచిగా బ్రెత్ ఇన్హేల్ చేయిస్తుంది, ఎక్స్హేల్ చేయిస్తుంది. సో కాబట్టి ఓవర్ నైట్ బైపాప్ వాడడం వల్ల చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తోడు జస్ట్ స్మాల్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్, వైసలోన్ 2.5 mg కానీ, డెఫ్కాట్ 6 mg కానీ, మెడ్రాల్ 4 mg కానీ, ఇవి ఈ మచ్చలు ఎక్స్రేలో మచ్చలు పూర్తిగా తగ్గి ఆయన ఆక్సిజన్ లెవెల్స్, ఆయన ఓవరాల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాడినట్లయితే చక్కగా ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను, ఆల్ సివియర్ కేసెస్, 100% ఆఫ్ సివియర్ కేసెస్, ఓకే, 90+% వాళ్ళ లంగ్ డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా, అంటే 23/25 స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి మై సజెషన్ ఈస్, ఎక్స్రేలో మచ్చలు కేటగిరీ కాదు, పేషెంట్ కి హెల్త్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఎంత దూరం నడవగలుగుతున్నారు, 6 minute వాక్ టెస్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా స్టేబుల్ ఉన్నాయా అని చూసుకోవాలి. నింటిప్ కంటిన్యూ చేయండి, ఎబిఫ్లో కంటిన్యూ చేయండి, లో డోస్ స్టిరాయిడ్ డెఫ్కాట్ 6 mg కానీ, మెడ్రాల్ 4 mg కానీ, వైస్లోన్ 2.5 mg నుండి 5 mg వరకు కానీ వాడడం వల్ల తొందరగా రికవర్ అయ్యే అవకాశం కనబడుతున్నారు. ఓకే సార్, డైలీ వన్స్ మెడ్రాల్ 4 mg కంటిన్యూ చేయమంటారు సార్? పేషెంట్ చూడుకొని చెప్పకూడదు, బట్ దిస్ ఈస్ మై ఎక్స్పర్ట్ ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. Thank you, sir. We'll go for next call, sir. Yeah. Kotalingam garu unmute chestunnataru sir. సార్ నమస్తే డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, అది జనరల్ క్వశ్చన్ సార్. మీ జనరల్ క్వశ్చన్ ముందు ఒకటండి. ఓకే, ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్. సార్, ఎస్, మీ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అది మీ సీక్రెట్ అని నాకు తెలిసిపోయింది. బట్ ఎప్పుడు నవ్వడానికి మీరు ఏం చేస్తుంటారు అనేది మీరు మా అందరికి కూడా తెలిపేయాలి. సో దట్ మీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ అండ్ ఫాలో ఇట్. ప్లీజ్ సార్. అట్లా ఏం లేదు సార్, బట్ ఇట్ మే బి టూ ఎగ్జాగరేషన్. ఐఎమ్ టూ రిలీజియస్ పర్సన్ సార్. అంతే, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8 years ఇప్పుడు కూడా ఎస్విబిసి ఛానల్లో డైలీ ఆల్మోస్ట్ చాలా విశుచిక మంత్రాలు అవన్నీ పాటించడం. మార్నింగ్ 7 to 8 సుందరాకాండ పఠనం అని. మొన్న సుందరాకాండ పఠనం మార్నింగ్ 6 నుంచి నైట్ 11 దాకా వచ్చింది. అందులో ఆల్మోస్ట్ 70% నేను పార్టిసిపేట్ చేశాను. అంటే పూర్తిగా చదవలేకపోయినా ఒక్కోసారి ఆయాసం కొద్దీ మనం ఆ బ్రాహ్మణులు చదివినంత ఫాస్ట్ గా చదవలేము. అదేగా నేను బ్యాంక్ మేనేజర్ గా, రీజనల్ మేనేజర్ గా, సరస్వతి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా చేశాను. న్యాచురల్లీ వీ విల్ వెల్కమ్ డాక్టర్స్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్స్ ఏంటి, ఇండస్ట్రియలిస్టులు ఏంటి, అందరినీ వి రిసీవ్ విత్ స్మైల్ ఫేస్. యోగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా చేశాను. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిద్ధి సమాజ్ యోగా అవన్నీ చేశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో పెట్టుకున్నారు, ఇంత ఆచరిస్తున్నారు. ఓకే, అందుకోసమే ఈ క్వశ్చన్ అడిగాను. మిగతా 70 odd members ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలనేసి. నేను చూసాను కదా మిమ్మల్ని, నేను ఒక 3-4 times పర్సనల్ గా కలిసాను, నేను గుర్తుంది. అన్నప్పుడు కూడా ఓకే, ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది మీ దగ్గర. దట్స్ వాట్ మై అప్రిషియేషన్. ప్లీజ్ సార్, మీ క్వశ్చన్ ప్లీజ్. సార్, ఇప్పుడు దాదాపుగా నేను వెరీ రేర్లీ బయటకు వెళ్తున్నాను. 90% ఆన్లైన్ లో కానీ లేకపోతే మా వాచ్మెన్ కానీ తెప్పించుకుంటున్నాను. ఐఎమ్ 66 years కంప్లీటెడ్ అండి. సార్, ఐఎమ్ రిటైర్డ్ అబౌట్ 7 years బ్యాక్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నేను బయటకు వెళ్లాల్సి వస్తుంటాను. కొన్ని బ్యాంక్ లో సంతకం పెడతానికి కానీ, లేకపోతే కొన్ని ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఓ 10% అన్నా బయటకు వెళ్లాల్సి వస్తుంటా. వెళ్ళినప్పుడు మాస్క్, ఇప్పటిదాకా మీరు N95 అన్నారు, ఇక్కడి నుంచి రేపటి నుంచి ట్రై చేస్తాను. ఇప్పటిదాకా డబుల్ మాస్క్ పెట్టుకుంటున్నాను. అయితే ఒక క్లాత్ మాస్క్ లాంటిది లోపల పెట్టుకుంటే ఊపిరాడుతుంటది, పైన ఇంకో మాస్క్, ఆ పైన షీల్డ్ పెట్టుకుంటున్నాను. మొన్న 4 రోజుల క్రితం బ్యాంకులోకి వెళ్ళినా షీల్డ్ తీయలేదు అస్సలు. అయితే నేను అనేది ఏంటంటే, బ్యాంక్ వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొక ఏదైనా షాప్, ఆయుర్వేద షాప్కి వెళ్ళినప్పుడు మనం కోచ్ అంటే జెంట్స్ కోచ్ కొంచెం పెద్దదిగా ఉంటది కదా, హ్యాండ్ బ్యాగ్ లైఫ్. దాంట్లోనే ఈ డ్రైవింగ్ ఆర్సీ బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్లు కానీ, పెన్ కానీ, ఈవెన్ ఫోన్స్ కూడా అందులోనే పెట్టుకొని వెళ్తాను. నేను జేబుల్లో పెట్టుకోను. డ్రైవింగ్ టైంలో నేను తీయను.
నా క్వశ్చన్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటాను, తర్వాత మాస్క్లు ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేస్తాను డబుల్ టైం. అప్పుడు ఈ మిగతా వస్తువుల్ని కొన్ని సందర్భాల్లో స్ప్రే కొట్టి చేస్తున్నాను. ఆ స్ప్రే మీద ఏమనుందంటే ఓన్లీ ఇట్ కిల్స్ బ్యాక్టీరియా అది ఇది అని ఉంది, కానీ మన ఈ కోవిడ్ వైరస్ గురించి స్ప్రే కిల్ చేసేంత రాయలేదు వాళ్ళు. మిగతా వస్తువుల్ని ఎట్లా అనేది అక్కడికి సపరేట్ గా పెడుతున్నాను, వాటిని కలపకుండా. డబ్బులు ఉంటాయి, లేకపోతే ఇట్లా కొన్ని ఎట్లయినా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ అవి వీళ్ళకి వాచ్మెన్ అని వాళ్ళని తెమ్మంటే తేలేరు కొన్ని. కాబట్టి నాకు ఫ్రమ్ ద బిగినింగ్ బ్యాంక్ లో ఉన్నప్పుడు కూడా ప్యూన్స్ పంపించిన నేను నా సంబంధించిన కూరగాయలు ఫ్రూట్స్ నేనే తెచ్చుకుంటాను, నాకు ఏది ఇష్టం, లేకపోతే నాకు అక్కడ ఏ వెరైటీ బాగుందో అని. ఆ ఫ్రూట్స్ అవన్నీ మా మిస్సెస్ ఇప్పటికి కూడా లాస్ట్ 1.5 year, లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సాల్ట్ వాటర్ లో కడిగే మేము వాడుతున్నాం. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. ఒక్క పూలు మటుకు ఈ మధ్య కడగట్లేదు. ఫస్ట్ లో పూలు కూడా 2 సార్లు కడిగాము, దేవుడి పూలు, కానీ అవి బాగా పాడైపోతున్నాయి. సో పూలు ఒక్కటి కడగట్లేదు. అయితే ఈ జనరల్ ఐటమ్స్ వలన ఏమన్నా రిస్క్ ఉందా మాకు అనేది ఒకటి, ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ హైలీ ఇంపాసిబుల్ టు సెగ్రిగేట్ దెమ్. యా, చాలా వెరీ 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 క్లారిటీతో అడిగారు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటండి, కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతున్నది అని గమనించినట్లయితే ఒకటి ఎరోజాల్స్ అండ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. అంటే డ్రాప్లెట్ అని అంటే మనం దగ్గినప్పుడు ఆ చిన్న చిన్న తుంపర్లు గాల్లో ఉండి, ఆ గాల్లో ఉన్న తుంపర్లు ఎవరన్నా పీల్చినట్లయితే దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎరోజాల్స్ అంటే మైక్రోస్కోపిక్ దీనిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పోర్స్ అనేది అంటున్నారు. ఏదండి? పోర్స్ అంటున్నారు. సో అలాగా వెరీ మైన్యూట్ ఇవి కూడా మనకు దాని ద్వారా కూడా కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నేనున్నాను, దగ్గినప్పుడు సివియర్ దగ్గు వస్తే మన దగ్గు ద్వారా వైరస్ ఆల్మోస్ట్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఈజీలీ ఆన్ అన్ యావరేజ్ 10 నుండి 15 మీటర్ల దూరం కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం మాస్క్ వేసుకొని దగ్గుతామో దానివల్ల బయటకు రాదు. లేదు మనం మాస్క్ పెట్టుకున్నట్లయితే ఎదుటివాడు దగ్గర కానీ మనకు ఆ మాస్క్ మీద పడుతుంది, కానీ మన యొక్క నోస్ అండ్ మౌత్ ద్వారా వైరస్ ఎంట్రీని బ్లాక్ చేస్తున్నాం. మొన్నటి వరకు కూడా ఏమనుకున్నామంటే కళ్ళలో వైరస్ కూడా, కళ్ళలో ఒకవేళ వైరస్ డ్రాప్లెట్ పడిందంటే మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అనేది అనుకున్నాం అనమాట. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, మనం మెయిన్గా బ్లాక్ చేయాల్సింది నోస్ అండ్ మౌత్ బ్లాక్ చేసుకుంటే చాలు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు షీల్డ్ అని అంటున్నారు కదా, షీల్డ్ కొందరికి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో షీల్డ్ వాడకపోయినా పర్లేదు, ఓన్లీ నోస్ అండ్ మౌత్ జాగ్రత్త కాపాడుకుంటే చాలు. ఇంకా కాకపోతే మనం ఏదైతే ఇది మనం ఫ్రూట్స్ మీద వెజిటబుల్స్ మీద హోమైట్ అన్నమాట, అంటే ఆర్టికల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరస్ని మనం అలా తీసుకుంటాం అన్నమాట. సో ఆ వైరస్ ఏమవుతుందంటే మనకు ఈ టీ జోన్లో మనం టచ్ చేయనంత వరకు మన చేతులను తీసుకెళ్ళి కళ్ళను రుద్దడం కానీ, ముక్కుని నలపడం కానీ, నోట్లో వేలు పెట్టడం కానీ, చేతులు కడుక్కోకుండా చేయనంత వరకు కూడా ఆ ఫ్రూట్ నుండి కానీ వెజిటబుల్స్ నుండి కానీ వచ్చే అవకాశం లేదు. ఓకే, అండ్ ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని బాగా డ్రై చేసేసి, ఓకే, ఎయిర్ డ్రై చేసేసి తీసుకోవడం వల్ల, కుక్ చేసి తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. ఫ్రూట్స్ని కుక్ చేయలేం కాబట్టి లీవ్ ఇట్ అసైడ్ ఫర్ అట్లీస్ట్ 36 to 48 hours అండ్ దెన్ హ్యావ్ ఇట్. దట్స్ ఇట్. అంతకన్నా సాల్ట్తో కడగడం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సైంటిఫిక్ మెథడ్స్ కాదు. అబ్జల్యూట్గా మీరు సేఫ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఒక 36 to 48 hours వదిలేస్తే సరిపోద్ది. ఈ పౌచ్ అండి, పౌచ్ ఇట్లాంటి ఫోన్స్ కానీ, ఫోన్స్ పౌచ్ కి ప్రాబబ్లీ అది కూడా అంతే సార్. మీరు ఫోన్ టచ్ చేసిన మళ్ళీ మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ఆ పౌచ్ ని క్లోర్ హెక్సిడిన్ అని దొరుకుతుందండి, హెక్సిడిన్ అని దొరుకుతుంది. ఓకే, హ్యాండ్ డ్రప్స్, ఆ హ్యాండ్ డ్రప్స్ తీసుకొని దాని ద్వారా స్ప్రే చేసుకొని దాని ద్వారా మీరు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళీ ప్రాబ్లీ ఒక 1/2 hour 1 hour అలాగా పక్కన పెట్టేస్తే దాన్ని మళ్ళీ మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. అంత
అబ్సెసివ్ కంపల్సివ్గా ఉండాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇది ఎరోజాల్ అండ్ దెన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. కాబట్టి దీన్ని మనం ఆ ఒక గాలి రూపంలో మనకు స్ప్రెడ్ కాకుండా అండ్ దెన్ ఆ వైరస్ ఎక్కడైతే టచ్ చేసినామో దాన్ని మళ్ళీ మనం టీ జోన్ లో కంటామినేట్ చేయకపోతే సరిపోతుంది. అంటే ఇప్పుడు అవతల వాళ్ళ డ్రాప్లెట్స్ కానీ ఏదైనా పోర్స్ కానీ మన వస్తువుల మీద పడ్డప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్తువుల్ని టచ్ చేసి మళ్ళీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయా? మనం టచ్ చేస్తే మళ్ళీ మనం నోట్లోనో ముక్కులోనో పెట్టుకుంటేనే వస్తుంది అంతే. సో ఆ వస్తువుల మీద 48 hours మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది నెగ్లిజిబుల్, వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఫ్రూట్స్ ని కడగాల్సిన అవసరం లేదు అంటే నేను వెజిటబుల్స్ ని కడగాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ మంచి కుక్ చేసుకోండి. ఫ్రూట్ ని ఒక డ్రై చేసేసి ఒక 36 to 48 hours. ఎస్, ఇంకా లిటరేచర్ చూస్తే కరోనా వైరస్ మన కామన్ కాంటాక్ట్ సర్ఫేస్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ అండ్ దెన్ మెటాలిక్ సర్ఫేస్ మీద 9 days వరకు కూడా బతికి ఉండే అవకాశం ఉంటుంది. కానీ అది ఇన్ విట్రో స్టడీస్ లో అన్నమాట. కానీ జనరల్ గా చూస్తే 36-48 hours నుంచి కూడా అది లైవ్ గా ఉండే అవకాశమే లేదండి. ఈ N95 మాస్క్ అంటే అది మరి కొంచెం కాస్ట్లీగా ఉంటది సార్, అది అందరూ వాడగలుగుతారా? ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. మీరు అమెజాన్ లోనో లేకపోతే ఇంకెక్కడైనా కొనుక్కున్నారంటే తప్పకుండా అది 200 రూపీస్ 150 రూపీస్కి అమ్ముతున్నారు. అలా కాకుండా బల్క్ పర్చేస్ చేసుకున్నట్లయితే, నేను వాడే N95 వీనస్ కంపెనీ అండి, డైరెక్ట్ గా కంపెనీ నుండి పర్చేస్ చేసినట్లయితే మీకు డెఫినెట్ గా డీలర్ దగ్గర నుండి తీసుకున్నట్లయితే 50 రూపీస్ కన్నా తక్కువలో వస్తున్నారు సార్ ఒక మాస్క్. మనం బయట వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ప్రొఫెషనల్ కాబట్టి ఎవ్రీ మాస్క్ ఐఎమ్ థ్రోయింగ్ ఇట్ అవుట్ అండ్ దాన్ని వాష్ చేసి మళ్ళీ వాడడం కుదరదు. కాబట్టి ఒక అట్లీస్ట్ 6-7 hours అయితే ఖచ్చితంగా ఒక మాస్క్ వాడొచ్చండి. మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినా ఒక 1 hour అంతకంటే ఎక్కువ ఉండం కదా సార్. కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఆ మాస్క్ మీకు జాగ్రత్తగా వాడుకున్నట్లయితే 5-6 days ఈజీగా వస్తుంది ఈచ్ మాస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, నమస్తే. వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీ అమ్మాయికి బర్త్డే శుభాకాంక్షలు సార్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. కార్తీక గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. ప్లీజ్ చెప్పండి కార్తీక్ గారు. నమస్తే సార్. అదేంటంటే ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది కదా సార్, ఫస్ట్ వేవ్ లో వచ్చి అక్కడక్కడ ఒక్కొక్క పర్సన్ పోయారు, సెకండ్ వేవ్ లో వచ్చి ప్రతి వీధిలోనే పోయారు, థర్డ్ వేవ్ లో వచ్చేప్పటికి ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు లాస్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పారు కదా సార్. అది ఎంతవరకు నిజం అవుతుంది? అంటే మేము మాక్సిమం మా ఫ్యామిలీ అందరం వ్యాక్సినేషన్ అయిపోయి డబల్ డోస్ కూడా అయిపోయి మాకు ఏప్రిల్ మిడిల్ లోనే డబల్ డోస్ కూడా అయిపోయింది సార్ మాకు అందరికి. దీన్ని కొద్దిగా సైంటిఫిక్ గా కొద్దిగా అనలైజ్ చేద్దామండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ వేవ్ లో 100 మందిని ట్రీట్ చేసినప్పుడు కూడా ఓకే యంగ్స్టర్స్ అంటే 30 years 40 years ఏజ్ వాళ్ళకి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం చాలా రేర్ గా అనిపించింది. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళ ప్రాణాంతకంగా మారింది ఎవరో ప్రాబబ్లీ thousands లో ఒకరికి అనమాట. అంటే 1000 మంది 30 to 40 years మందికి ఎఫెక్ట్ అయినారంటే ఒకరో ఇద్దరికో దే లాస్ట్ దేర్ లైఫ్. సో అది మనం యాక్చువల్ డేటా చూసినట్లయితే. కానీ సెకండ్ వేవ్లో వచ్చే కొందికి 20 years 25 years 30 years 40 years అనే వాళ్ళని చాలా కామన్గా చూసాం. సో దీనికి ఈ ప్రకారం చూసుకుంటే మనకు థర్డ్ వేవ్లో ఈ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరైతేనో ఈ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతున్నది. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా నేను అంటే హంబుల్గా చెప్పాలండి, ఇక్కడ హంబుల్గా నేను అడ్మిట్ చేస్తున్నాను, మనం ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రెడిక్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ ఓన్లీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో లాజిక్ పరంగా అయితే మాత్రం దిస్ ఈస్ నాట్ మనం మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ యంగ్స్టర్స్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 60 కోట్ల మంది మనకు 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు.
40% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ ఈస్ బిలో 18 years. 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వ్యాక్సినేషన్ అయిందండి? మీరే చెప్పండి. 18 లోపు వాళ్ళకి అసలు అవ్వలేదు కదా సార్ వ్యాక్సిన్. ఓకే, ఒక్క కోవాక్సిన్ ఒక్కటి ట్రయల్లో ఉంది. 12 to 18 years గ్రూప్ వాళ్ళకి అండ్ 5 to 12 years గ్రూప్ వాళ్ళకి కోవాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి చూస్తే ఏదైతే డెల్టా ప్లస్ వేరియంట్ రాబోతున్నదో, వచ్చి స్ప్రెడ్ అవబోతున్నదో, దీనికి ఒక ఫర్టైల్ ల్యాండ్ కనబడుతున్నదండి ఇండియా. 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బి ససెప్టబుల్. సో అన్లెస్ మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఇంకా రీసెర్చ్ జరిగి డెల్టా ప్లస్ వేరియంట్కి మనకు వ్యాక్సిన్ వచ్చి, అంటే ఈ వ్యాక్సిన్ వస్తుందో లేదో, ఈ వ్యాక్సిన్ సరిపోతుందో లేదో కూడా మనకు తెలియదు. అవునండి. అంత అంబిగ్విటీ ఉన్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని స్ట్రిక్ట్ గా ఏ ముఖ్యమంత్రి మనకు స్కూల్ తెరిపిస్తామని అంటున్నారో వాళ్ళు తెరిపిస్తే తెరిపియండి, మనం పంపిస్తే కదా మనకు ప్రాబ్లం. మన ఇల్లే కదా మనకు, మన ఇంటి గడప మనకు లక్ష్మణ రేఖ అయినప్పుడు మనం దాన్ని దాటనంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఆస్ట్రాలజీ లేకపోతే ప్రెడిక్షన్స్ మనం చేయలేం. సో కానీ బై సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా మంది పిల్లలు అఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతున్నది. గుడ్ న్యూస్ పిల్లల్లో ఏంటంటే అప్ టు 15-16 years వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ కరోనా వైరస్ ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినా వచ్చే వేరియంట్ ఏది, వేరియంట్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ పిల్లల్లో మాత్రం 99% ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుకెళ్తాం అని ఒక భరోసా అయితే ఇవ్వగలుగుతున్నానండి ఇప్పుడుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. మనం ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయి సార్ దీనిలో? అంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి డైలీ జింకో అవన్నీ ఆపేసేయండి అమ్మా. వేస్తున్నాం, సి విటమిన్ వేస్తున్నాం, డి విటమిన్ అది కూడా వేస్తున్నాం. వీటన్నిటికి కూడా ఏమి కూడా ఇప్పుడు రోల్ లేదు అని తెలిసింది. కాబట్టి ఆ జింకోవిట్ అవన్నీ కూడా మీరు ప్లీజ్ దయచేసి డంప్ చేయొద్దండి. జింక్ వల్ల లాభాలు ఎలా ఉన్నాయో అనర్థాలు కూడా ఉంటాయి. దయచేసి అడిషనల్ జింక్ తీసుకోవడం, లేకపోతే అడిషనల్ అదర్ ఇంకైనా ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఆపేసేయండి. ఒకవేళ అంటే మాది మా హస్బెండ్ ది జ్యువెలరీ షాప్ సార్, ఆయన కంపల్సరీ బయటకు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ కవర్ వేశారు, ఈయన మాస్క్ డబుల్ మాస్క్ పెట్టుకుంటున్నారు, షీల్డ్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ మా ద్వారా ఒకవేళ ఏమైనా పిల్లలకు కానీ మాకు కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే టెస్ట్ల కంటే ముందు మేము వాడవలసిన మెడిసిన్ ఏమైనా ఉంటుందా సార్? అంటే ఈ రోజు డేటా ప్రకారం ఎవరికైతే హై రిస్క్ పీపుల్ ఉన్నారో, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు, అస్తమా ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు, ఐఎల్డిస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అదర్ క్యాన్సర్స్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసినట్లయితే వాళ్ళకి ఈ రోజు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ కాక్టైల్ రెజిమెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ 100కు పైగా మనం కేసులకి ఇచ్చినాం. అందరిలో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఇంప్రూవ్మెంట్ అయ్యి ముందుకెళ్తున్నారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ టుడే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఒకవేళ సివియర్గా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు, ఒకవేళ కోవిడ్ అఫెక్ట్ అయినట్లయితే ఫస్ట్ 3 రోజుల్లో కానీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సో వాళ్ళు సివియర్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలమమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్ అండి. వెంకట్. Before going, just to take the permission, it's already 8 o'clock, sir. Can we? There are 3-4 people, sir. Quick గా అండి, ఎందుకంటే ఐ హావ్ ఎ వీడియో షూట్ పెండింగ్ ఆల్రెడీ. వాళ్ళు అంటే 5:30 నుండి వీడియో షూట్ లో ఉన్నాను నేను. I take permission from them and then came here. Okay. By 1 or 2 questions will close, sir. Then Prime 9 ఛానల్ నుండి వచ్చున్నారు. ఓకే. ఓకే సార్. అదే. In 1 or 2 questions will close అండి. ఓకే. తప్పకుండా 1 or 2 క్వశ్చన్స్ తర్వాత నేను కన్క్లూజన్ రిమార్క్స్ ఇస్తాను. దెన్ వి విల్ క్లోజ్ ఇట్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. వెంకట్ నాయక్ గారు మాట్లాడండి. విజయ్ గారు, నేను వెంకట్ నాగిరెడ్డి ఫ్రమ్ యుఎస్ఏ అండి.
మనం ఉపాసదారు ఒక కాల్ చేసాం ఇంతకుముందు, మార్నింగ్. మీకు ఐడియా ఉంది. మనం సాయి గారు కానీ కుమార్ గారు కానీ మనం ఇంతమంది చేసినప్పుడు, కానీ చాలా మీ ఫాలో అవుతున్నాం అండి మేము, అంటే మీ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతున్నాము. అలాగే నేను మీరు చెప్పిన ఫస్ట్ టైం చెప్పినప్పుడు మా ఇంట్లో అందరికి వ్యాక్సిన్లు వేయించాము, మాకు తెలిసిన వాళ్ళందరికీ వేయించాము. దానివల్ల కొంత బాగానే వైరస్ స్ప్రెడ్ అవ్వలేదు, చాలా మందికి మా ఊర్లో వచ్చినాయి. కానీ కాకపోతే నేనేమన్నానంటే, మీ గైడ్ లైన్స్ మీరు ఒక గ్రూప్ కింద ఏదైనా పెట్టి మా లాంటి వాళ్ళందరినీ యాడ్ చేస్తే మేము కొంతమందికి ఏదైనా అంటే గైడ్ లైన్స్ మేము ఫార్వర్డ్ చేయగలుగుతాం. అంటే మీరు ఏదైనా అంటే అంత మాట కాల్లో కానీ ఇట్లా కానీ అవట్లు మీకు కూడా కష్టం కదండి. ఏదైనా వాట్సాప్ గ్రూప్ లాంటిది ఏదైనా ఉండి యాడ్ చేస్తే మేము మీరు సజెషన్స్ ఏమైనా ఉన్న ఫార్వర్డ్ చేయడానికి కానీ అలా కానీ ఉంటుందని చూస్తున్నాం. అండ్ ఇక్కడ అయితే మాకైతే యూఎస్ లో అయితే మేము అంతా వ్యాక్సిన్ వేసుకున్నాం, కొంచెం పర్లేదు అనుకుంటారు. డౌన్ అయింది, కేసెస్ ఏమీ లేవు ఇక్కడ పెద్దగా. మళ్ళీ మాకు డెల్టా అంటున్నారు, ఎంత భయంగా ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ప్లస్ అనేది ఏం సజెస్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నదండి. ఇంకొక 1 month 1.5 month లో ఆల్మోస్ట్ చాలా కేసు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్రెడీ యుఎస్ లో ఒక మాస్ మూవ్మెంట్ స్ప్రెడ్ అవుతున్నది, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మాస్క్ అనేసి. ఓకే, కాబట్టి ఆ మాస్ మూవ్మెంట్ కి మనం అగెనెస్ట్ గా మనం స్ప్రెడ్ చేద్దాం. మాస్క్ ఈస్ మ్యాండేటరీ అనేసి గుర్తుంచుకొని మాస్క్ తప్పకుండా కంటిన్యూ చేద్దామని నా సజెషన్ అండి. షూర్ అండి, థ్యాంక్స్ అండి. నేను అప్డేట్ చేస్తాను గ్రూపుల్లో, మా వాళ్ళు మన చాలా గ్రూపులు ఉన్నాయి మనకి, వాళ్ళకి అందరికీ చేస్తాం. మన వాళ్ళు మెయిన్ అంటే సర్వైవ్ చేయాలని ఉద్దేశం ఉంటుంది. 1000 మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఓకే, 1-2 ఇబ్బంది పెట్టే మ్యూటేషన్స్ వస్తాయండి. ఆ ఇబ్బంది పెట్టే మ్యూటేషన్ ఇది డెల్టా ప్లస్ అండి. ఓకే, సో కాబట్టి అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా ఇంకొకసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అండ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఎంత సివియర్గా వస్తుంది, మీ వ్యాక్సినేషన్ వేరే మా వ్యాక్సినేషన్ వేరే. మీరు మెజారిటీ ఆఫ్ యూ పీపుల్ ఫైజర్ బయోన్టెక్ కానీ మోడర్నా కానీ తీసుకుంటారు, దగ్గర లేదు. కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఎఫికసీ తప్పకుండా ఈ మోడర్నా అండ్ దెన్ బయోన్టెక్ వ్యాక్సిన్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఎఫికసీ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఆ వ్యాక్సిన్ కి ఎలా ఉంటుంది అనేది ఇంకా రీసెర్చ్ స్టడీస్ ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందండి. ప్రాబ్లీ ఇంకో 1 month లో మీకు డేటా వస్తుంది. వచ్చిన వెంటనే మనం మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం. మీరు ఇచ్చిన అడ్వైస్ వాల్యుబుల్ అడ్వైస్. ఐ థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ డెఫినెట్లీ గ్రూప్ అండ్ దెన్ యాడ్ యూ దేర్ అండి. నేను శ్యామ్ గారికి రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Have a good day. I can close, sir. We can ask one more. రామారావు గారు, మా పాపకి ఒక మంచి బర్త్డే. విజయ్ గారు ఒక మార్పు వచ్చిందండి. ఇంకొక కాల్ మాకు ఎప్పుడైనా మీరు ఇవ్వగలుగుతారా టైము తర్వాత ఎప్పుడైనా? ఓన్లీ యూఎస్ పర్పస్. నేను కుమార్ గారిని అడగమంటాను మిమ్మల్ని. కుమార్ గారి ద్వారా ఒకసారి శ్యామ్ గారు టచ్ లోకి వస్తారు, కుమార్ కొత్తపల్లి గారు కూడా టచ్ లోకి వస్తారు. యూ కెన్ టేక్ మై నెంబర్ అండి. ఓకే, శ్యామ్ గారు ఫార్వర్డ్ చేయమని చెప్తాను నేను. నాకు టచ్ లోకి రండి, వి విల్ డూ ఇట్ అండి. బికాస్ ఐ టోటలీ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అండి. నేను ఓపీలో కూర్చొని ట్రీట్మెంట్ ఇచ్చిన అంటే రోజుకి ప్రాబబ్లీ 40 members చూడగలుగుతాను మాక్సిమం. కానీ సోషల్ మీడియాలో మనం చేసే యొక్క ఈ ఇన్ఫ్లుయెన్స్ 100 మందికి 1000 మందికి వెళ్తుంది. ఐ వాస్ అస్టానిష్డ్. మన వరప్రసాద్ గారు మొన్న అండ్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ మన May 16th జరిగింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh వ్యూస్ వెళ్ళాయంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తప్పకుండా చేద్దాండి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్ గా డూ ఇట్ ని కూడా మనం కలుపుకొని డూ ఇట్ ద్వారా చేద్దాం. లేదంటే మనీగా చేద్దాం అన్నా పర్లేదు, ఎలా అన్నా చేద్దాం అండి. విల్ డూ ఇట్ అండి. Definitely, sir. Definitely. We will do it. Yeah, sure, sir. Okay. Yeah. Ramarao garu. ఒక చిన్న డౌట్ సార్. లాస్ట్ 15 days నుంచి మనకు విజయవాడలో ఒక 5-6 కేసులు నేను జాయిన్ చేశాను సార్. మనకు తెలిసిన హాస్పిటల్, మన డాక్టర్సే. వాళ్ళు 50 to 60 ఏజ్ మధ్యలో ఉంటారు. వాళ్ళు హాస్పిటల్ రావటం కూడా ఏదో అది ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్న ఇదిలో వచ్చారు. కానీ వచ్చిన 5-6 కూడా ఎవ్వరు రికవర్ అవ్వలేదు సార్. అంటే వాళ్ళు మన డాక్టర్ చెప్పడం అంటే, సార్ రామారావు అది కొత్త వేరియంట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది, అది కూడా మనం కూడా క్యాచ్ చేయలేకపోతున్నాము అని 5-6 కూడా డెత్ అయ్యారు సార్. ఇవాళ కూడా ఒక తాడేపల్లిగూడెం సంబంధించిన ఒక ఆవిడ కూడా డెత్ అయ్యారు.
అంటే దీన్ని మనం డెల్టా ప్లస్ గా తీసుకోవచ్చు అంటారు సార్ ఈ మల్టీ వేరియంట్ అనేది? అలా చెప్పలేం కానివ్వండి, ఎందుకంటే కానీ గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ ట్రీట్మెంట్ చాలా 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 సింపుల్. ఫస్ట్ వారం రోజులు కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత వీలైనంత వరకు స్టిరాయిడ్ వాడకుండా సపోర్టివ్ కేర్, పారాసిటమాల్ వాడడం, లేకపోతే యాంటీ హిస్టమిన్స్ వాడడం, ఆయనకి ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వారం రోజులు దాటిన వెంటనే అప్పుడున్న కండిషన్ బట్టి అప్పుడు రిక్వైర్మెంట్ అయిన మోతాదులో స్టిరాయిడ్ వాడడం వల్ల 100కి 100 మంది పేషెంట్లని మనం కాపాడుకోవచ్చు అని కాన్ఫిడెంట్ చెప్తున్నాను. డెల్టా ప్లస్ వేరియంట్ నేను చెప్పలేను, నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే చాలా తక్కువ డేటా ఉంది. డెల్టా ప్లస్ నేను చూస్తున్న పేషెంట్, మీరు చూసిన 5-6 పేషెంట్లు డెల్టా ప్లస్ అని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం గుర్తుంచుకోండి, నేను పదే పదే ఇప్పటికీ మన డూ ఇట్ ద్వారా, కేఆర్ ద్వారా ఎన్ని లైవ్ చేసినా కానీ అన్నిట్లో కూడా నేను చెప్పింది ఒకటే అండి, ఫస్ట్ వారం రోజులు స్టిరాయిడ్ వాడొద్దండి. ఆక్సిజన్ లెవెల్ తగ్గితే వాడాల్సి వస్తుందేమో కానీ ఆక్సిజన్ లెవెల్ తగ్గనంత వరకు స్టిరాయిడ్ వాడొద్దండి. నాకు తెలిసి నేను 100 పేషెంట్ని ఫస్ట్ వారంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పటికి కూడా స్టిరాయిడ్ లేకుండా మేనేజ్ చేసిన కేసులు 100 ఉన్నాయి. స్టిరాయిడ్ ఫస్ట్ వారంలో వాడకపోతే తప్పకుండా పేషెంట్లు బతుకుతున్నారు. సెకండ్ వారం నుండి స్టిరాయిడ్ వాడాల్సి వస్తుంది. ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో స్టిరాయిడ్స్ మాత్రం వాడాలి. ఎక్కువ మోతాదులో వాడడం వల్ల షుగర్ కంట్రోల్లో పెట్టకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది, గ్రీన్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది, వైట్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది, అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి వెంటిలేటర్ మీదకి పేషెంట్ వెళ్ళాడంటే బతికి బయటపడడం చాలా చాలా కష్టం. 100 మంది వెంటిలేటర్ మీదకి వెళ్తే 80 మంది చనిపోవడం జరుగుతున్నది. ఇది నా ఒక్కరి డేటా కాదు, త్రూ అవుట్ వరల్డ్ ఇది జరుగుతున్నది. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ వారం రోజులు చాలా జాగ్రత్తగా, కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, ఫస్ట్ వారం రోజులు ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏ జ్వరమే కదా, 101 కదా, 102 కదా, డోలో వేసుకుందాం అనేసి గమ్మునైపోయి ఈ వాట్సాప్ ప్రిస్క్రిప్షన్లు విచ్చలవిడిగా వాడి 1 గ్రామ్ అమౌంట్ ఆఫ్ స్టిరాయిడ్స్, మామూలుగా మనం ఓకే 40 mg 50 mg వాడుతుంటాం, అలాంటిది 20 రెట్లు ఎక్కువ డోస్ ఆఫ్ స్టిరాయిడ్ వాడుతున్నారు. వాడడం వల్ల వాళ్ళ యొక్క హెల్త్ వాళ్ళు స్వయానా పాడు చేసుకుంటున్నారు. లాస్ట్ టైం నేను ఈ 4 hours 5 hours డూ ఇట్ చేసినప్పుడు డాక్టర్ దేదీప్య గారికి నేను ఆ సెషన్ నేను అంకితం ఇచ్చాను, మీరందరికి గుర్తే ఉంటుంది. ఆవిడ విషయంలో కూడా, డాక్టర్ గారి విషయంలో కూడా ఫస్ట్ వారం 10 రోజులు అశ్రద్ధ చేశారు కాబట్టి ఆవిడ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటిది డాక్టర్లే ఇంత అవేర్నెస్ లేకుండా బిహేవ్ చేస్తుంటే కామన్ మ్యాన్ కి ఎంత అండి ఇది? సో కామన్ మ్యాన్ కి ఏమవుతున్నదంటే ఈ కోవిడ్ టైంలో ఎవరు సజెషన్ చెప్పినా, విజయ్ కుమార్ చెప్పినా, రామారావు చెప్పినా, చంద్రశేఖర్ చెప్పినా, శ్యామ్ చెప్పినా, లేకపోతే ఇంకొక XYZ టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవరు చెప్పినా కానీ వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. 1.5 year బ్యాక్ ట్రీట్మెంట్ అనేది తెలీదు, ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఈ రోజు కనుక మనం ప్రాణం లాస్ అయిందంటే తప్పకుండా అది చాలా చాలా దురదృష్టకరం. 1.5 year ముందు ప్రాణం పోయిందంటే అప్పుడు ఏ ట్రీట్మెంట్ తెలియకుండా పోయింది. ఈరోజు ట్రీట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ ఫస్ట్ వారం రోజుల్లో హై రిస్క్ ఉన్న వాళ్ళు మోనోక్లోనల్ యాంటీబాడీ యాజ్ లో యాజ్ 3rd day 4th day కంతా కూడా, ఇది అందరికీ తెలియాలంటే ట్రంప్ తీసుకున్న మెడిసిన్ అండి ఈ కాక్టైల్ రెజిమెన్. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మనం అరికట్టడం జరుగుతున్నది. ఈ కాక్టైల్ రాకముందు కూడా మన ఎక్స్పీరియన్స్ లో ప్లాస్మా థెరపీ, మనం అన్నయ్య గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్ని ప్లాస్మాలు ఇచ్చాం, నేనే ఒక 50 మందికి ప్లాస్మాలు ఇప్పించాను. సో అలాగా ఈ ప్లాస్మాలు కూడా ఇప్పటికి ఇండియాలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ రావడం వల్ల ప్లాస్మాకు పెద్ద రోల్ లేదు కానివ్వండి, అంతకు ముందు వరకు కూడా ప్లాస్మాలు ఇప్పుడు జనరల్ గా ప్లాస్మా మా పేషెంట్ లో పనిచేయలేదండి అని అంటారు. ఎందుకంటారు? వాళ్ళు 2వ వారమో 3వ వారమో ఇస్తారు. అలా కాకుండా ఫస్ట్ 5-6 రోజుల్లో ఇస్తే ప్లాస్మాలు వండర్స్ క్రియేట్ చేసినాయి. ఐ హ్యావ్ డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ VIP పేషెంట్స్ హూ గాట్ better with plasma therapy.
దానికి రీప్లేస్మెంటే ఈరోజు మనకున్న కాక్టైల్ రెజిమెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ చక్కగా పనిచేస్తున్నాయి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని నేను కోరుకుంటున్నానండి. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ థింక్ బయట వెయిట్ చేస్తున్నారేమో. అయితే ఈ రోజు చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే డాక్టర్ గారు, జస్ట్ వీఆర్ ఫేసింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూ విత్ ద జూమ్ అండి. ఈవెన్ యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో మళ్ళీ లాగిన్ అవ్వలేకపోతున్నారు. అండ్ కొత్త వాళ్ళకి యాక్చువల్గా we disabled passcode to enter into our call, but somehow it is asking passcode. సో నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి, పాస్కోడ్ అడుగుతుంది ఏంటి అని. సో యాక్చువల్లీ శ్యామ్ అండ్ మీ బోత్ ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ద జూమ్ టీమ్. దే అగ్రీడ్ దట్ దెర్ ఇస్ ఎ టెక్నికల్ ఇష్యూ. మీరు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవ్వండి అని అన్నారు. ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం అది చేయలేం కాబట్టి ఓకే, జస్ట్ రికార్డ్ చేసిన అంతా కూడా మనం పెడదామండి. అయితే ఏంటంటే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఓకే, సుభాష్ చంద్ర గారిది ఒక బ్రీఫ్ రైటప్ తీసుకోండి. హారిక, ఆది వీళ్ళిద్దరిది బ్రీఫ్ రైటప్ తీసుకోండి. నేను నైట్ కి 10:30 అయినా 11 అయినా కానీ నేను వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. వాళ్ళ నెంబర్ నాకు షేర్ చేయండి, నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. ఇఫ్ దే అగ్రీ దట్ దే విల్ రిసీవ్ మై కాల్ అట్ అరౌండ్ 10:30, 11 o'clock. యా, హారికాది గారు, సుభాష్ చంద్ర గారు మాకు తెలిసిన మీ హారికాది గారు మీ నెంబర్ ఒకసారి చాట్ లో షేర్ చేయండి. సో దట్ ఐదర్ శ్యామ్ ఆర్ మీ ఎనీవన్ విల్ కనెక్ట్ యూ and we'll take your whatever question, okay, and we'll provide the doctor garu. ఇప్పుడు టైం లేకుండా నేను అవును సార్, I cannot stretch it. Almost team of cameraman, director అందరూ అక్కడే ఉన్నారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గో హెడ్ సార్. ఓకే, సో ఈ సిచువేషన్ లో కూడా మీరు ఇచ్చేసినందుకు చాలా మెనీ థ్యాంక్ యూ సార్. డోంట్ బి సో మై రెస్పాన్సిబిలిటీ. పర్టికులర్ గా అన్నయ్య గారి టీమ్ కి నేను హెల్ప్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండి. పేరున శ్యామ్ గారు, చంద్రశేఖర్ గారు, రామారావు గారు, త్రినాగరాజ్ గారు అండ్ కటారి శ్రీనివాస్, వరప్రసాద్ అన్నయ్య, ఓకే, అందరూ ఓకే చాలా సమిష్టిగా చాలా చక్కగా కష్టపడి అందరినీ కూడా బెయిల్అవుట్ చేస్తున్నారు క్లిష్ట పరిస్థితుల నుండి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అండ్ డెల్టా ప్లస్, ఫస్ట్ ఇంపార్టెంట్, డెల్టా ప్లస్ అనే వేరియంట్ చాలా లేటెస్ట్ గా మనకు ఎంట్రీ అయింది. డెల్టా వేరియంట్ మనకు ఆల్మోస్ట్ 6-8 నెలల నుండి మనకు డెల్టా వేరియంట్ ఉంది మార్కెట్లో. ఈ డెల్టా వేరియంట్ నుండి డెల్టా ప్లస్ వచ్చింది కాబట్టి డెల్టా ప్లస్ ఎలా కొత్త మలుపులు ఉంటాయి, దీనివల్ల ఎలా సివియర్ డిసీజ్ రాబోతుంది, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందనేసి చెప్తున్నారు. అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది డెల్టా ప్లస్ వేరియంట్కి పని చేయకపోవచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం మనం ఇంకొక 1 month అప్రాక్సిమేట్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దయచేసి కోవిడ్కి ఎప్పుడో వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, శానిటైజేషన్, మాస్కింగ్ అండ్ సేఫ్ డిస్టెన్స్ ఫాలో చేయాలి. ఎస్, శానిటైజేషన్లో మీరు చేతులు కడుక్కోకుండా సోప్తో కానీ లేకపోతే శానిటైజర్ యూజ్ చేసి మీ టీ జోన్, కళ్ళు కానీ ముక్కు కానీ నోరు కానీ టచ్ చేయొద్దండి. దెన్ మాస్కింగ్, డబుల్ మాస్కింగ్ ఈస్ ఎనఫ్. కుదిరితే మీరు రీజనబుల్లీ ఎండ్యూరెన్స్ ఉందంటే మీలో నలుగురిలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా N95 మాస్క్ వేసుకొని వెళ్ళండి. సేఫ్ డిస్టెన్స్ అంటారా, 2 meter డిస్టెన్స్ ఫ్రమ్ రేడియస్ అన్నమాట. ఓకే, చుట్టుపక్కల 2 meter డిస్టెన్స్ లో ఎవరు లేనికుండా చూసుకోండి. కామన్ మిస్టేక్ చేసేది లిఫ్ట్ లో ఎక్కేటప్పుడు మాస్క్ లేకుండా ఎక్కుతుంటారు, ఆ పని చేయొద్దండి. లిఫ్ట్ లో ఎక్కుతున్నారంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకొని లిఫ్ట్ ఎక్కండి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఓపెన్ అప్ అయింది, అవాయిడ్ చేయండి. అండ్ విత్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్. నేను శ్రీదేవి గారికి అండ్ సాయి గారికి అండ్ ఇంకొక ఇద్దరు హారిక గారికి నేను ఐ హ్యావ్ టు రెస్పాండ్ ఫ్యూ క్వశ్చన్స్. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు నైట్ బై అరౌండ్ 10:30, 11 o'clock. హారిక అండ్ సుభాష్ చంద్రబోస్ గారికి. సుభాష్ గారు. ఓకే, రైట్. We'll be touch base, sir. Thank you very much, sir.
Thank you very much for your time and all the best. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ అండి. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీది ఫుల్ డే వస్తేనే మీకు అంత సాటిస్ఫాక్షన్ సార్. 1 hour సరిపోతుంది సార్ మరి. లేదండి చేద్దామండి. అంటే ఫుల్ డే అవసరం రాకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫుల్ డే అవసరం తప్పకుండా చేద్దామండి. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.